పిహెచ్పిలో కండిషనల్ స్టేట్మెంట్స్ మెయిన్గా రెండు. అవి ఒకటి ఇఫ్ స్టేట్మెంట్, రెండోది స్విచ్ స్టేట్మెంట్. ఇవి సి++ జావాల్లో ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ అలాగనే వర్క్ అవుతాయి. మరి ఇక్కడ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఇఫ్ కండిషన్, దెన్ ఈ కండిషన్ ట్రూ అయితే దాని కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, మరి రెండవ డెసిషన్ కూడా తీసుకోవాలంటే ఇఫ్ ఎల్స్ అనేది వాడతాం. ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయితే దాని కింద ఉండే స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. లేదు ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ కింద ఉండే స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. అట్లనే ఇఫ్ ఎల్స్ ఇఫ్, దీన్ని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే దాని కింద ఉండే స్టేట్మెంట్స్ ఎల్స్ ఇఫ్, మళ్ళీ ఇంకొక కండిషన్ పెడతాం, మళ్ళీ అది ట్రూ అయితే కనుక దాని కింద ఉండే స్టేట్మెంట్స్, మళ్ళీ ఎల్స్ ఇఫ్ పెడతాం. అట్లా ఎన్ని కావాలంటే అన్ని ఈ యొక్క ఎల్స్ ఇఫ్ కండిషన్స్ పెట్టుకొని లాస్ట్లో ఎల్స్ స్టేట్మెంట్స్, అన్ని కండిషన్లు ఫెయిల్ అయినప్పుడు లాస్ట్లో ఎల్స్ అనేది దాని కింద ఉండే స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. మరి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ టీ అనే వేరియబుల్కి డేట్ ఆఫ్ హెచ్ అని అసైన్ చేసాం. అవర్స్, ప్రస్తుతం అవర్స్ ఎంత టైం ఉందో అంత టైము ఈ టీలో స్టోర్ అవుతుంది. ఇఫ్ t<20, 20 కంటే తక్కువ ఉంటే ఈ కండిషన్ ట్రూ అయితే కనుక హ్యావ్ ఏ గుడ్ డే అనే మెసేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ డేట్ అనే ఫంక్షన్ ద్వారా డేట్లో ఉండే అవర్స్ని మనం, ప్రజెంట్ డేట్లో ఉండే అవర్స్ని మనం తీసుకోవడం జరిగింది, వాటిని టీలోకి అసైన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో హ్యావ్ ఏ గుడ్ డే అని రావడం జరిగింది. అంటే 20 కంటే తక్కువే ఉందన్నమాట ప్రజెంట్ టైం. అట్లనే ఇది సింగిల్ డిసిషన్ తీసుకునేదానికి. ఇదే 2 డిసిషన్స్ తీసుకోవాలి అనుకోండి, అంటే <20 అయితే హ్యావ్ ఏ గుడ్ డే, ఎల్స్ గుడ్ నైట్ అనే మెసేజ్ రావాలి. అలాంటి సందర్భంలో ఎల్స్ అనేది వాడతాం. ఇక్కడ ఇఫ్కి, ఎల్స్కి, వీటికన్నిటికీ కూడా దేనికి దానికి బ్లాక్ సపరేట్గా ఉంది. ఇది ఇఫ్ యొక్క బ్లాకు, తర్వాత ఈ యొక్క బ్లాక్ ఇక్కడ దాకా ఎండ్ అయిపోయింది. సో అంటే ఇఫ్ కింద ఉండే స్టేట్మెంట్స్ ఎన్నైనా సరే దీని కింద, అంటే నేను జస్ట్ సింపుల్ ఎకో వాడాను, అలా కాకుండా 1 or more స్టేట్మెంట్స్ ఈ బ్లాక్లో ఉంటాయి. అంటే ఇది ట్రూ అయినప్పుడు ఈ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ వర్క్ అవుతాయి. ఎల్స్ ఇది ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ కింద ఉండే బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి. ఈ విధంగా మనం బ్లాక్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎనీవే దీని యొక్క రిజల్ట్ చూసినట్లయితే ఓకే, అంటే మీకు ఈ యొక్క టైము తక్కువ ఉంది కాబట్టి ఇలా వస్తుంది. లేదంటే మీరు 11 ఇట్లా ఇవ్వండి. 11 కంటే తక్కువ ఉంటే గుడ్ డే, లేదంటే గుడ్ నైట్ అని ఇట్లా తీసుకున్నాం. లేదా 1 ఇచ్చాను, గుడ్ నైట్ అని రావడం జరిగింది. ఇట్లా అనమాట మీరు మీ యొక్క కరెంట్ టైంని బట్టి ఈ యొక్క డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. అదే 3 డిసిషన్స్ తీసుకోవాలి అనుకుంటే మీకు ఇట్లా
గుడ్ మార్నింగ్, గుడ్ డే, గుడ్ నైట్. ఈ విధంగా 3 డిసిషన్స్కి <10 అయితే ఇది, <20 అయితే ఈ మెసేజ్, లేకపోతే ఈ మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఇట్లా ఇఫ్, ఎల్స్ ఇట్లా 3 డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. అక్కడ మీరు టైం కనుక మార్చుకుంటూ ఉంటే తెలుస్తుంది. హ్యావ్ ఏ గుడ్ మార్నింగ్ అని రావడం జరిగింది. మీ సిస్టమ్ టైం కనుక మార్చారు అంటే మీకు ఈ యొక్క మెసేజెస్ డిఫరెన్స్ తెలుస్తాయి అన్నమాట, మీ యొక్క సిస్టమ్ టైంను బట్టి. అట్లనే ఈ యొక్క కండిషనల్ స్టేట్మెంట్స్లో నెక్స్ట్ది స్విచ్ స్టేట్మెంట్. ఇది ఎక్కువ డిసిషన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇఫ్కి బదులు స్విచ్ని వాడడం బెటర్ చాలా సందర్భాల్లో. ఇక్కడ స్విచ్ ఎక్స్ప్రెషన్ పెడతాం, వాల్యూని ఇస్తాం. ఈ యొక్క స్విచ్ లోపల ఇచ్చిన వాల్యూ ఇక్కడ డిఫరెంట్ కేసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఏ కేస్ వాల్యూ తోటి అది మ్యాచ్ అవుతుందో ఆ కేస్ కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఏ కేసు మ్యాచ్ కాలేదు ఈ వాల్యూ తోటి అనుకుంటే డిఫాల్ట్ కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దీనికి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ FAV కలర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, దానికి రెడ్ అనే ఒక వాల్యూ అసైన్ చేసాం. మరి ఈ FAV కలర్ అనే దాన్ని స్విచ్లో పెట్టాను. ఇది కేస్ రెడ్ అనే దాంతో మ్యాచ్ అయితే, అంటే ఈ యొక్క FAV కలర్ వాల్యూ RED తోటి మ్యాచ్ అయితే అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ అంటే ఈ యొక్క స్టేట్మెంట్ స్విచ్ అక్కడితోటి ఆగిపోతుంది అనమాట, మిగతా కేసెస్ కంటిన్యూ కాదు మ్యాచ్ అయినప్పుడు. ఓకే, లేదంటే బ్లూ తోటి మ్యాచ్ అయితే ఈ యొక్క FAV కలర్ వాల్యూ ఇది ప్రింట్ అవుతుంది. గ్రీన్ తోటి మ్యాచ్ అయితే ఇది ప్రింట్ అవుతుంది. దేనితో కూడా మ్యాచ్ కాలేదు అనుకుంటే అప్పుడు డిఫాల్ట్ కింద ఉండే ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దీని రిజల్ట్ చూద్దాం. ఓకే, యువర్ ఫేవరెట్ కలర్ ఈస్ రెడ్. అట్లా కాకుండా ఇక్కడ వాల్యూ మార్చాము, ఏది ఇక్కడ ఉండే కలర్స్ తోటి కాకుండా వేరేదేదో ఇచ్చాము, RD అని ఇచ్చాను. అట్లాంటప్పుడు డిఫాల్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, డిఫాల్ట్ కింద ఉండే స్టేట్మెంట్. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క స్విచ్ కేస్ స్టేట్మెంట్ని కండిషనల్ డిసిషన్స్ తీసుకునేదానికి వాడచ్చండి.